విచిత్రమైన కోరిక. బేతాళ కథలు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకుని మళ్లీ శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, ఊసుపోకకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు. పూర్వం కోసల దేశంలో ఒక కోయ కుటుంబం ఉండేది. కోయ స్త్రీకి ఒక్క అన్న మాత్రమే ఉన్నాడు. ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. అందుచేత కోయ తన బావమరిదిని కూడా తన వద్దనే ఉంచుకున్నాడు. పెద్ద కోయ, అతని కుమారుడు, బావమరిది కలిసి అడవి కొంత నరికి అందులో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. స్వయానా కష్టపడి సాగు కిందకి తెచ్చుకున్న భూమి కావటం చేత, అడవిని ఆనుకుని ఉండటం చేత ఆ పొలానికి శిస్తులు పన్నులు ఉండేవి కావు. పండించుకున్నదంతా సుఖంగా అనుభవిస్తూ కోయ కుటుంబం కాలం వెళ్ళబుచ్చుచున్నది. ఇలా ఉండగా ఒకనాడు అడవి మార్గంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులను దొంగలు దోచారు. సొత్తు పోగొట్టుకున్న వారు కేకలు పెట్టేసరికి మరికొందరు ప్రయాణికులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇది చూసి దొంగలు అడవికి అడ్డం పడి ఎటో పారిపోయారు. వారిని తరుముకుంటూ వచ్చిన వారు మాత్రం కోయలు సాగు చేసుకునే పొలం వైపు వచ్చారు. అక్కడ వారికి పొలం దున్నుతూ కోయ, అతని బావమరిది కొడుకు కనిపించారు. వీళ్లే దొంగలు. దొంగతనం చేసి ఇటుగా వచ్చి ఏమీ ఎరగనట్టు పొలం దున్నుతున్నారు అని దొంగలను తరుముకు వచ్చిన వారు తమలో తాము అనుకున్నారు. తరువాత వారు ఆ ముగ్గురు కోయలను బలాత్కారంగా పట్టుకుని రాజధానికి తీసుకుపోయారు. వాళ్ల నేరం గురించి తరువాత విచారిస్తాం, ప్రస్తుతానికి వాళ్లను ఖైదులో ఉంచండి అని రాజు ఉత్తర్విచ్చాడు. కోయను, అతని బావమరిదిని కొడుకును ఖైదులో పెట్టారు. తర్వాత కోయల విచారణ జరిగింది. వారు నిర్దోషులనటానికి సాక్ష్యం ఏమీ లేకపోయింది. తమను దోచిన దొంగలు ముగ్గురేనని, వాళ్ళు కూడా కోయలేనని సొత్తు పోగొట్టుకున్న వారు సాక్ష్యం చెప్పారు. అయినప్పటికీ పోయిన సొత్తు వారి వద్ద దొరకలేదు గనక న్యాయాధికారి వారిని కొరత వేయించక జన్మ ఖైదు శిక్ష విధించాడు. ఎక్కడో అరణ్యం మధ్య వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు కావటం చేత ఆ కోయలను ఎరిగిన వాళ్ళు గాని, వారి పక్షాన మాట్లాడి సాయపడగలిగిన వాళ్ళు గాని ఒక్కరైనా లేకపోయారు. ఈ సంగతి కోయ భార్యకు తెలిసింది. ఆమె వెంటనే బయలుదేరి రాజధాని చేరి రాజగృహం వద్దకు వెళ్ళి, బాబూ, రక్షించండి, కాపాడండి అని ఎలుగెత్తి కేకలు పెట్టసాగింది. ఆ అరిచే మనిషి ఎవరో, ఎందుకు అరుస్తున్నదో కనుక్కురమ్మని రాజు తన భటులను పంపాడు. వారు వచ్చి కోయ భార్యను, ఎందుకు గొంతు చించుకుని అరుస్తున్నావు అని అడిగారు. అయ్యా, రాజుగారు కొంచెమైనా ముందు వెనుక ఆలోచించకుండా ఏ పాపము ఎరగని నా వాళ్లను తెచ్చి ఖైదులో ఉంచారు. ఒక్క ఆడదాన్ని, నా గతి ఏం కావాలి అని అడిగింది. భటులు తిరిగి వచ్చి రాజుతో కోయ భార్య అన్న మాటలు చెప్పారు. అది విని రాజు, ఆ మనిషికి కొంత ధనం ఇచ్చి అక్కడ నుంచి పంపివేయండి అన్నాడు. భటులు కొంత ధనం తీసుకుపోయి కోయ భార్యకు ఇవ్వబోయారు. కానీ ఆమె ఆ ధనాన్ని తీసుకోలేదు. భటులు వెళ్ళి ఈ సంగతి చెప్పేసరికి రాజు ఆమెను పిలిపించాడు. కోయ భార్య వచ్చి రాజుగారికి నమస్కారం చేసి నిలబడింది. డబ్బు తీసుకోమంటే వద్దన్నావుట, నీకేం కావాలి అని రాజు ఆమెను అడిగాడు. మహారాజా, ఒక్కసారిగా నాకున్న భర్తను, కొడుకును, అన్నను కూడా పట్టుకుని ఖైదులో పెట్టి నన్ను ఒంటరిదాన్ని చేశారు. ఇంట్లో మగదిక్కు లేదు అన్నది కోయ భార్య దీనంగా. రాజు ఉదారుడు. ముగ్గురిని వదలాలంటే సాధ్యం కాదు. వారిలో ఎవరినైనా ఒకరిని కోరుకో, ఈ క్షణమే వదిలేస్తాను అన్నాడాయన. అయితే నా అన్నను వదిలేయండి అన్నది కోయ భార్య. ఈ మాట విని రాజు చాలా ముచ్చటపడ్డాడు. భటులను పిలిచి కోయను, కొడుకును, బావమరిదిని కూడా వదలవలసిందిగా ఆజ్ఞాపించాడు. బేతాళుడి విధంగా కథ ముగించి, రాజా, నాకొక సందేహం. కోయ భార్య తన భర్తను విడిపించమని కోరక, కొడుకును విడిపించమని కోరక, అన్నను విడిపించమని ఎందుకు కోరింది?
భర్త మీద కొడుకు మీద ప్రేమ లేకనా? ఆ ఇద్దరిలో ఏ ఒకరిపైన పక్షపాతం చూపలేకనా? అది అలా ఉండగా ఒక్కరినే వదిలేస్తానన్న రాజు ముగ్గురిని ఎందుకు వదిలేశాడు? కోయ భార్య కోరిన కోరిక రాజుకెందుకు సంతోషం కలిగించింది? తాను ఇస్తానన్నదే చాలునని పెద్దగా కోరక తక్కువగానే కోరిందనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. కోయ భార్య తన అన్నను వదిలేయమని కోరటానికి కారణాలు నువ్వు చెప్పినవి కావు. ఒక భర్త పోతే మరొక భర్తను చేసుకోవటం కోయలలో ఆచారం. అందుచేత ఆమెకు ఈ భర్త పోతే ఇంకో భర్త వస్తాడు, అలాగే ఈ కొడుకు పోతే ఇంకో కొడుకు వస్తాడు. కానీ ఆమె తల్లిదండ్రులు అదివరకే చనిపోయారు గనక ఈ అన్న పోతే మరి అన్నరాడు. అందుచేత ఆమె అన్నను విడిపించమని కోరింది. అది గ్రహించి రాజు సంతోషించాడు. ఎక్కువైన కోరిక తీర్చి తక్కువైన కోరికలు నిరాకరించడం దాత యొక్క లక్షణం కాదు కదా. రాజు కోయ భార్యకు అన్నతో పాటు భర్తను కుమారుణ్ణి కూడా ఇచ్చేశాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. తరువాతి కథ. ఎవరు పెద్ద? హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పురాతనమైన మర్రి చెట్టు ఉండేది. దాని మీద ఒక చకోర పక్షి, ఒక కోతి ఉండేవి. చెట్టు కింద ఒక ఏనుగు నివసిస్తూ ఉండేది. మూడు ఒకచోటనే ఉంటూ కూడా ఎప్పుడూ తమలో తాము కీచులాడుకుంటూ ఉండేవి. ఇలా కీచులాడటం వాటికే భావ్యంగా కనిపించలేదు. అందుచేత అవి తమలో ఎవరు వయసులో పెద్ద అయినది తేల్చుకుని వారు చెప్పిన ప్రకారం మిగిలిన ఇద్దరు వినేటందుకు నిశ్చయించాయి. కానీ వయసులో ఎవరికన్నా ఎవరు పెద్దో తేల్చుకునేది ఎలా? నాకు ఊహ వచ్చే నాటికి నేను ఈ మర్రి చెట్టు మీద నిలబడితే దీని తల సరిగా నా పొట్టకు తగులుతూ ఉండేది అన్నది ఏనుగు. ఈ చెట్టు ఇంకా చిన్నదిగా ఉండగానే నేను ఎరుగుదును. నేను నేల మీద కూర్చుని నోటితో ఈ చెట్టుపై చిగుళ్ళను అందుకునేదాన్ని అన్నది కోతి. తమ్ముళ్ళారా, ఇక చెప్పకండి. ఇక్కడికి కొంత దూరంలో మరొక పెద్ద మర్రి చెట్టు ఉండేది. నేను దాని పండు తిని ఇక్కడ రెట్టవేయగా ఈ మర్రి మురిచింది. తమ్ముళ్ళారా, ఇక చెప్పకండి. ఇక్కడికి కొంత దూరంలో మరొక పెద్ద మర్రి చెట్టు ఉండేది. నేను దాని పండు తిని ఇక్కడ రెట్టవేయగా ఈ మర్రి మొలిచింది అన్నది చకోర పక్షి. ఆనాటి నుంచి చకోర పక్షి చెప్పినట్టు ఏనుగు కోతి వినసాగాయి. వాటిలో వాటికి పూరు లేకుండా పోయింది. కథ నచ్చితే ఒక లైక్, కామెంటు చేయండి. 2-3 వీడియోలు చూసి నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నా నమస్కారం.